హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ వేపుని చూసేద్దామండి. ఇందులో ఒక మంచి ఫ్లేవర్తో ఉండే మసాలా వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. రెగ్యులర్గా చేసుకునే వంకాయ వేపుడు కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోండి. ఈ కారపొడికి తెల్ల నువ్వులు అయితేనే బాగుంటుందండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే వంకాయ ముక్కల్లో కూడా వేసాం కాబట్టి ఇక్కడ తగ్గించండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, మంచి ఫ్లేవర్తో మనకి ఇక్కడ మసాలా కారం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ మీద ఇలాంటి మందటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసిన వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వచ్చేసి 300 గ్రాములు ఉంటాయి. నేనైతే ఇక్కడ నల్ల వంకాయలు వాడుతున్నాను. ఇవే వాడాలని ఏమీ లేదండి, తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు. వంకాయ ముక్కల్ని వేసి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి 3-4 నిమిషాల పాటు మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 4 నిమిషాల తర్వాత మరలా మూత తీసి ఇందులోకి తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం కారంలో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోవాలి, కానీ ఖచ్చితంగా వంకాయ ముక్కల్లో వేయాలండి. అప్పుడే వంకాయ ముక్కలకి ఉప్పు అనేది పడుతుంది. సో కారంలో తగ్గించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని మరలా ఇంకొక 3-4 నిమిషాల పాటు కుక్ చేస్తే వంకాయ ముక్కలు మెత్తబడతాయి. ఇంకొక 3 నిమిషాల తర్వాత చూస్తే వంకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకుందాము ఇంకొక ప్లేట్లోకి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని వేడి చేసుకోవాలన్నమాట. మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఈ ఆయిల్ కూడా బాగా చక్కగా వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర కాకుండా ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు మాత్రమే వేసుకోండి. కారంలో మనం ఆల్రెడీ జీలకర్ర వేసాం కాబట్టి ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు. ఈ దినుసులు బాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఒక చిన్న ఉల్లిపాయను వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మరీ దోరగా వేయాల్సిన అవసరం లేదండి, అంటే ఎర్రగా వేపాల్సిన అవసరం లేదు. లైట్గా ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత వెంటనే ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని వెంటనే ఇందులోకి మనం నూరి పెట్టుకున్న మసాలా కారంని కూడా వేసుకోవాలన్నమాట. మసాలా కారంని నేను మొత్తం వేయట్లేదండి, 1 టేబుల్ స్పూన్ వరకు ఉంచానన్నమాట. మీకు కావాలనుకుంటే అది మొత్తం వేసుకోవచ్చు. సో ఆ విధంగా కారపొడిని వేసేసి ఇలా చక్కగా వంకాయ ముక్కలకి పట్టే విధంగా బాగా కలపాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. అలా చేసినట్లయితే మనం వేసిన కారం కూడా మాడకుండా చక్కగా ముక్కలకి పడుతుందన్నమాట. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకోండి. మనం అన్నంలోకి పప్పు, రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలా వంకాయ వేపుడు చేసుకుంటే అద్దరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలాగా స్పెషల్గా వంకాయ ఫ్రై చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు ఖచ్చితంగా. అంతేకాదండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, వంట రాని వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఇది మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, చూస్తుంటేనే నూరిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.